ఎక్కువ శాతం నేను బైబిల్ చదువుతాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు నేను చదువుతాను, దాన్ని మీరు అర్థం చేసుకోండి. మొదటిగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. 9వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ మాటలు రాసినప్పుడు యేసు క్రీస్తు రాకముందు ఇంచుమించు 700 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాన్ని రాశారు. 700 సంవత్సరాల క్రితమే మెస్సయ్య వస్తాడు. ఆ మెస్సయ్య మీదే, ఆయన భుజాల మీదే భూమి మీద రాజ్యభారం ఉంటుంది. మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన ఎదిగిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఆయన అన్న మాట ఏం తెలుసా? పరలోక రాజ్యము సమీపంగా ఉంది, పరలోక రాజ్య సువార్తను ప్రకటిద్దాం రండి. ఆ రాజ్య సువార్త ప్రకటిద్దాం, ఆ రాజ్యం గురించి అనేక మందికి తెలియచేద్దాం. అంటే ఆ భారం యేసుక్రీస్తు మీద ఉంది. ఆ యేసుక్రీస్తే ఈ లోకానికి ఒక మానవునిగా జన్మించిన రోజు. ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పుట్టి ఏదో 2025 సంవత్సరాల క్రితం కాదు. దేవుడికి ఆదియు అంతము లేదు, ఎప్పుడో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చాలామంది ఇంచుమించుగా 2025 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు పుట్టాడంటే, మరి అంతకుముందు ప్రపంచం ఏమైంది? దేవుడు లేడా? కాదు. ఆది కాండంలో చూస్తే ఆయన ఉన్నాడు. ఆయన ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు. హల్లెలూయా. నిరంతరం ఉన్న దేవుడు ఆయన. కానీ ఆయన రావాల్సి వచ్చింది ఈ భూమి మీదకి. కారణం, దేవునికి మానవునికి విభేదం, ఎడబాటు, దూరం అయింది. ఆ దూరాన్ని సమీపంగా మార్చడానికి ఆ గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు, కొన్ని కోట్ల దేవదూతల చేత ఆరాధించబడుతున్న దేవుడు తన అద్వితీయ ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన ఒక మానవునిగా వచ్చాడు. మానవునిగా రావాలంటే ఆయన ఎవరికైనా కానీ భూమి మీద జన్మించాలి. ఆ జననమైన దినమే ఇది అని పెద్దలు నిర్ధారించారు, అంతేగాని ఇదే అని గట్టిగా ఎక్కడ వ్రాయబడి లేదు. కొంతమంది అప్పట్లో ఉన్న కొంతమంది పెద్దలు ఇది ఈరోజు డిసెంబర్ 25న ఈ క్రీస్తు యేసు యొక్క జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుందాం, సంతోషిద్దామని ఆ రోజు నిర్ణయించారు. అంతేగాని ఎక్కడ చెప్పమాకండి యేసుక్రీస్తు పుట్టింది ఈరోజే అని. ఆ రోజే అని పెద్దలు నిర్ణయించారు. దాన్ని మనందరం ప్రపంచమంతా జరుపుకుంటున్నాయి. ఇంచుమించుగా 200 కంటే ఎక్కువ దేశాలు ఈరోజు క్రిస్మస్ని జరుపుకుంటున్నాయి. కొంతమంది తెలియక క్రిస్మస్ని ఎక్స్మస్ అంటున్నారు. ఎక్స్మస్ అనకూడదు. క్రైస్ట్ మాస్, క్రీస్తు యొక్క ఆరాధన, యేసు క్రీస్తుని ఆరాధించటం క్రిస్మస్ అంటే కొన్ని మనకు తెలియక, నాకు తెలియక కూడా ఒకసారి స్టార్ మీదే పెద్ద ఎక్స్ వేసి మాస్ అని రాశాను. నాకు తెలియక క్రీస్తు యొక్క ఆరాధన, యేసుక్రీస్తుని ఆరాధించడం ఈరోజు. కానీ లోకమంతా యేసుక్రీస్తుని ఆరాధిస్తుందంటే కాదు. కొంతమంది జల్సాగా చేసుకుంటున్నారు, సంభ్రంగా చేసుకుంటున్నారు. చూడండి, ఈరోజు మరి సంఘంగా మనం ఎంతమంది కూడుకోగలిగాం? క్రిస్మస్ ఆరాధన, యేసుక్రీస్తు నా కోసం వచ్చిన రోజు, యేసుక్రీస్తు నా వలే వచ్చి నన్ను మార్చడానికి వచ్చిన రోజు ఇది. అది ఎంత సంతోషం, అది గొప్ప ఆనందం. ఆ ఆనందాన్ని నువ్వు పండగగా చేసుకుంటూ ఇంకా కొంతమంది తెలియని వారికి ప్రచురించే రోజు ఈరోజు. అందుకే దూతలు వచ్చి ఏం చెప్పినాయి? ఇది శుభవర్తమానము. ఎవరికి? సర్వమానవాళికి.
ఒకరికి కాదు, యూదులకు కాదు, ఇశ్రాయేల్ ప్రజలకు కాదు, అందరికీ కలగబోవు శుభవర్తమానం ఇది నీవు నేను అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. అందుకే ఇక్కడ దేవునికి ఉన్నతమైన పేర్లు కొన్ని చూశాడు, ఉంచాడు, ముందుగానే తెలియజేశాడు. ఏంటంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేర్లు. నీవు నేను ఆరాధించే దేవునికి ఉన్నతమైన పేర్లు, ఉన్నతమైన బిరుదులు. ఏంటి ఆ బిరుదులు అంటే, మొదటిగా ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, సమాధానానికి అధిపతి. ఏంటి సమాధానం? అవ్వ చేసిన పరిస్థితికి దేవునికి మానవునికి వైరం వచ్చింది, సమాధానం కోల్పోయారు. తిరిగి ఆ సమాధానం మానవునికి దేవునికి కలుగు చేయడానికి వచ్చిన సమాధానకర్త అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! గట్టిగా చెప్దాం హల్లెలూయా! అందరం చెప్దాం హల్లెలూయా! సమాధానాన్ని తీసుకొచ్చిన దేవుడు ఆయన నిత్యుడకు తండ్రి, నిత్యము ఉండే తండ్రి. నీవు నేను నమ్మి నేను నీ కుమారుడు నీ కుమార్తెను అంటే నిన్ను ఆదరించడానికి, నిన్ను ఆదుకోవడానికి, నీకు సహాయకుడిగా ఉండటానికి ఆయన నిత్యము నీ తండ్రిగా ఉంటాడు. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా! అదే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టింది. ఇది ప్రవచనాలు. ఇప్పుడు మనం 2 చదివినవి ప్రవచనాలు. ఈ ప్రవచనాలు ఎప్పుడు నెరవేరినాయి ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, 21 నుంచి 23 వరకు చదువుతాను, వినండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. యేసుక్రీస్తుకి ఉన్నతమైన బిరుదు పేరు ఇమ్మానుయేలు. తోడును కోల్పోయాం, సమాధానం కోల్పోయాం. యేసుక్రీస్తు ద్వారా తోడు వచ్చింది మనందరికీ. యేసుక్రీస్తు ద్వారా సమాధానం వచ్చింది మనందరికీ. ప్రవచనం నెరవేరుతూ ఉంది. ఆమేన్. ఒకసారి చెబుదాం హల్లెలూయా! హల్లెలూయా! ప్రవచనం 700 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాక మునుపు 700 సంవత్సరాల క్రితం ప్రవచించిన ఆ ప్రవచనం నెరవేరుతూ ఉంది. ఆ నెరవేరిన వాటిని మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కూడా రాసినట్లుగా మనం చూడవచ్చు. లూకా సువార్త చూద్దాం ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి, 31 నుంచి 33 వచ్చిన వాళ్ళ వరకు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులకు యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉందని ఆమెతో చెప్పాను. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు రావడానికి గల కారణం ఏంటి? రాజ్యం, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి. ఆ రాజ్యం అంతము లేని రాజ్యం. ఆ రాజ్యము ఎప్పుడు ఆయనే రాజుగా ఉంటాడు. 5 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఎలక్షన్లు వచ్చే రాజ్యం కాదది. పార్టీలు మారిపోయే రాజ్యం కాదది. యేసుక్రీస్తు రాజ్యం నిత్యము ఉండే రాజ్యం. హల్లెలూయా! అర్థమవుతుందా? అది ఉన్నతమైన రాజ్యం, అది ఆగదు. ఆయనే పరిపాలిస్తాడు, ఆయనే రాజుగా ఉంటాడు. అందుకే ఆయన అంటాడు రాజులకు రాజు అని. ఆమేన్. దేవుళ్లకు దేవుడు ఆయన, రాజులకు రాజు. యేసు రాజు. ఆయన సింహాసనం ఎలా తీసుకున్నాడు? దావీదు యొక్క సింహాసనములు యేసు రాజుకి ఇస్తున్నారు. ఆయన నిత్యము పరిపాలిస్తాడు, నిత్యము ఏలే రాజుగా ఉంటాడు ఆయన. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి రాకపోతే
సర్వమానవాళి యొక్క పాపము పరిహరింపబడేది కాదు. ఇది గొప్ప సంతోషం. లేదు అంటే, ఆయన లేడు అంటే ప్రపంచానికి పాపములో కూరుకుపోయే పరిస్థితి, పాపము నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు, విమోచన లేదు, దేవుని రాజ్యంలో చోటు లేదు, అనగా పరలోక రాజ్య వారసులు కాలేరు. పరలోక రాజ్య వారసులుగా చేయటానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాకడ అది. మరొక రాకడ ఉంది, రెండవ రాకడ. యేసుక్రీస్తు మొదటగా వచ్చాడు, రెండవ రాకడ ఉంది. మొదటగా వచ్చినప్పుడు ఏం చేశాడంటే సర్వ మానవాళి యొక్క పాపమును శాపమును పరిహరించి వేశాడు. ఆమేన్. చూడండి ఎలా పరిహరించి వేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు నేను చదువుతాను, వినండి. అయితే క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా. ఎలాగొచ్చాడు, ఎందుకు వచ్చాడు అంటే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. తానే నిత్యమైన విమోచకుడిగా నిన్ను నన్ను విమోచించడానికి వచ్చాడు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న వాటితో కాకుండా, ఎక్కడ భూమి మీద ఉన్న వాటితో కాకుండా ఆయనే ఒక గుడారము, ఆయన శరీరము. ఆ గుడారముతో ఆయన ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఆయన తను తాను అర్పించుకోవడానికి, మీకు తెలుసు కదా, పూర్వకాలములో మోషే యొక్క కాలంలో ఏముంది, ప్రత్యక్ష గుడారం ఉంది, బలులు ఉన్నాయి. ఆ బలులకి యాజకుడు వెళ్ళేవాడు. అనేక మంది పాపం చేసిన వారు గొర్రెలను, మేకలను, ఎడ్లను, గువ్వలను తీసుకొచ్చేవాళ్ళు. వాడి రక్తమును ప్రోక్షించి ఆ రక్తమును గిన్నెలో తీసుకుని మరి గుడారము దాటుకుంటూ వెళ్ళి ఆ రక్తమును చిలకరించి ఇగో మీ పాపం పరిహరించబడిందని చెప్పేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారు ఎలా కాదు, ఆయనే తన రక్తమును తీసుకుని ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళటానికి, ఆయనే తన శరీరము ద్వారా అర్పించబడటానికి వచ్చాడు. హల్లెలూయా. అది అక్కడ చెబుతున్నాడు. చూడండి ఆ 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఈసారి నుంచి యాజకుల్లాగా గొర్రెల యొక్కయు మేకల యొక్క రక్తము తీసుకుని వెళ్ళలేదు. ఆయనే తన స్వరక్తముతో వెళుతూ ఉన్నాడు. అందుకు యేసుక్రీస్తు వచ్చాడు. అందుకు ఆయన పుట్టవలసి వచ్చింది. అందుకు ఆయన మానవుని శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. అందుకు ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. అందుకు ఆయన దాసుడుగా మారాడు. ఆమేన్. అందుకే ఆయన తన శిష్యుని యొక్క పాదాలు కడిగి అంత తగ్గించుకున్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యం తెలుసా? ఈ సత్యం తెలిస్తే మనం గంతులేస్తాం కదా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినందుకు. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే క్రిస్మస్ నిజమైన సంబరంగా మన కుటుంబంలో చేసుకుంటాం. నిన్ను నన్ను విమోచించడానికి ఇక బలులు లేవు. మానవునికి సత్యం తెలియక, రాజులకు రాజు యేసుక్రీస్తుని అర్థం చేసుకోక ఇంకా ఏదో చేస్తూనే ఉన్నారు కదా. మరి తెలిసిన నీవు ఎలా జీవించాలి, తెలిసిన నీవు ఎలా ఉజ్జీవంగా ఉండాలి, తెలిసిన నీవు హ్యాపీ క్రిస్మస్ అని ఒక మాటతో చెప్తే సరిపోదండి. హ్యాపీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటో వాళ్ళకి తెలియచేయాలి. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పిన తర్వాత ఇక నీకు బలులు అవసరం లేదు. యేసుక్రీస్తే తను తానుగా బలిగా అర్పించబడ్డాడు. ఇది సత్యం, ఇది సత్యం. ఆ బలి ద్వారా మనందరం విమోచించబడ్డాం అని యథార్థమైన మాటను, నిజమైన మాటను వారికి తెలియచేసి ఇది నిజమైన క్రిస్మస్, ఇది నిజమైన క్రిస్మస్. ఎలా వచ్చాడా ఆయన ఈ లోకానికి? ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తిగా వచ్చాడా? ఒక బంగారపు ఉయ్యాల్లో ఊగుతూ వచ్చాడా? ఒక రథాల మీద వచ్చాడా? ఉన్నతమైన వ్యక్తిగా ఆయన కనబరుచుకున్నాడా? లేదండి. ఆయన ఎక్కడ పుట్టాడో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఎటువంటి గ్రామంలో పుట్టాడు? ఒక చిన్న గ్రామం బెత్లెహేమ్ అనే గ్రామం, ఒక చిన్న గ్రామం, మారుమూల ఉన్న గ్రామం, ఎవరికి తెలియని గ్రామం. ఆ గ్రామములో యేసుక్రీస్తు వారు పుట్టాడండి.
యేసుక్రీస్తు వారు పుట్టడానికి ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతుంటే మా దగ్గర స్థలం లేదు, మా దగ్గర స్థలం లేదన్నారు. ఆ చలికాలంలో యేసుక్రీస్తు వారు పుట్టడానికి ఒక సత్రములో ఆయన జన్మించాల్సి వచ్చింది. ఆయన పుట్టిన తరువాత బాలుడిని ఎక్కడో చోట ఉంచాలి కాబట్టి ఒక పశువుల పాకలో తీసుకెళ్ళి ఒక పశువులు మరి ఆ నీరు తాగే ఆ తొట్టెలో ఆయన పరుగు పెట్టారు. నిన్ను నన్ను ఉన్నతమైన శిఖరాలు ఎక్కించాలని, నిన్ను నన్ను సర్వోన్నతమైన స్థలములో ఒక గొప్ప వ్యక్తిగా ఉంచాలని ఆయన తను తగ్గించుకుని ఏ స్థానము లేనివాడిగా పశువుల పాకలో పరుండబెట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఆయన ఎలా వచ్చాడు? తను తాను నీ కొరకు నా కొరకు అర్పించుకోవడానికి వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? ఎక్కడి నుంచి ఈ బలులన్నీ ఆపివేయడానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఈ భూమి మీద ఉన్న పాప పరిహారార్థమై ఏ బలి అవసరం లేదో ఆ నిత్యమైన ఒకే ఒక బలి నేనే అర్పించబడతానని ఆయనే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెబుతాం హల్లెలూయా. పునరుద్ధాన శక్తిని అందరితో నింపాలని, ఆ శక్తిని తెలియజేయాలని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడండి. తెలుసా? మరణపు ముళ్ళును విరిచివేయడానికి వచ్చాడు. పాపము ద్వారా మరణం వచ్చింది భూమి మీదకి. ఆ మరణము ద్వారా అందరూ చనిపోతున్నారు, నిత్య మరణానికి, నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఆ నిత్య మరణం, ఆ నిత్య నాశనం నుంచి తప్పించటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వచ్చి, ఆయన మరణించి పునరుద్ధాన శక్తితో తిరిగి లేచాడు. ఆయన నమ్మిన వారందరూ తిరిగి లేచిన బిడ్డలు, పాపము నుంచి తప్పించబడిన బిడ్డలు, శాపము నుంచి తప్పించబడిన బిడ్డలు. ఆయన తిరిగి లేచిన వాడు. చూడండి ఆయన పునరుద్ధాన బలం ఎంత శక్తి కలిగినదో. రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతాను చూడండి. ఎలయనగా నీతి కలిగినట్టు మనుషుల హృదయములో 8వ అధ్యాయము 10-11 క్రీస్తు మీలోనున్న ఎలడ మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను మీ కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఆమేన్. నువ్వు నిశ్చయంగా యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటే ఆయన వచ్చింది నిన్ను ఇంకా మరణానికి, శాపానికి నెట్టివేయటానికి కాదు, రోగానికి నెట్టివేయటానికి కాదు, ఆ పునరుద్ధాన బలముతో నిన్ను నన్ను నింపటానికి. ఆమేన్. పునరుద్ధానపు శక్తి ఏం చేస్తుంది? పునరుద్ధానపు శక్తి నిర్జీవమైన శరీరాలను జీవములోకి తీసుకొస్తుంది. హెస్కేలు పునరుద్ధానపు శక్తిని చూశాడు. ఎండిన ఎముకల్లోనికి పునరుద్ధానపు శక్తి వచ్చింది. ఆమేన్. ఎండిన ఎముకలారా, మీరు జీవము కలిగిన దేవుని పేరట నేను మాట్లాడుతున్నాను. మీలోకి జీవము రావాలంటే తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ రోజు కూడా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని పిచ్చి పిచ్చిగా తాగేసి ఏదో ఒంటి నిండా కావాల్సిన అన్ని బట్టలని వినేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఇంకా నిజంగా వాళ్ళందరూ నేను చెప్తున్నాను, యేసుక్రీస్తును తెలియని వారు చచ్చిన వారు, పాపము చేత చచ్చి పడిపోయి ఉన్నారు. వారిని లేపటానికి వచ్చాడు, ఇంకా చంపటానికి కదా యేసుక్రీస్తు వచ్చింది. దేవునికి మహిమ కలుగును కాక. వారిలో ఉన్న నిర్జీవ క్రియలను జీవింపజేయడానికి వచ్చిన దేవుడు ఆయన. ఆయన నమ్మితే చాలు. త్రాగుడు నుంచి బానిసత్వంగా ఉన్న వారిని త్రాగుడు నుంచి విడిపించగలిగిన దేవుడు ఆయన. వ్యభిచారం అనే బానిసత్వంలో ఉన్న వారిని వ్యభిచారం నుంచి విడిపించగలిగిన దేవుడు ఆయన పునరుద్ధానపు శక్తితో. ఆమేన్. నా వల్ల కాదు, దాన్ని వదిలేయలేని అనుకున్న వారు యేసయ్యను నమ్మితే ఆ శక్తితో అది వదిలేయగలిగిన సామర్థ్యతను ఇవ్వగలిగిన దేవుడు మనము ఆరాధిస్తున్న యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా. పునరుద్ధానపు శక్తిని ఇవ్వడానికి మొదటిసారి వచ్చాడు. మరి రెండోసారి ఎందుకు వస్తున్నాడు తెలుసా? మరలా రాబోతున్నాడు ఆయన. ఎందుకు చెప్పండి, ఎవరికైనా తెలుసా? మరలా యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఈ సత్యం తెలుసా మీకు?
ఎంతమంది తెలిసి ఈ సత్యం? మరలా యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఎందుకు? ఏ ఉద్దేశంతో రాబోతున్నాడు చెప్పండి? నిన్ను నన్ను పాలకులుగా చేయడానికి రాబోతున్నాడు. హల్లెలూయా. నిత్యమైన రాజ్యాన్ని స్థాపించడానికి రాబోతున్నాడు. ఇంకా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాలు ఉండవు. అన్ని ప్రభుత్వాలు ఒకేసారి ఆగిపోతే యేసుక్రీస్తు ప్రభుత్వం మాత్రమే నిలబడుతుంది, శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. ఇది సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏ పార్టీలు ఉండవు, అన్నీ ఆగిపోతే యేసు రాజ్యం మాత్రమే నిలబడుతుంది. ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం, ఆ రాజ్యం అంతం లేని రాజ్యం. ఆ రాజ్యంలో నీతిమంతులు ఉంటారు. ఆ రాజ్యంలో ఎప్పుడు ఆనందం ఉంటుంది. ఆ రాజ్యంలో ఆనందము, ఆరాధన మాత్రం ఉంటుంది. ఆ రాజ్యం ఎక్కడ ఉంటుంది? ఆ రాజ్యం ఎక్కడ ఉంటుంది తెలుసా? ఎక్కడ? భూమి మీద. నమ్మిన వారికి ఎటు చెప్పలు కొట్టండి. హల్లెలూయా. యేసు రాజ్యం భూమి మీదకి రాబోతుంది. ఎప్పుడో వచ్చింది. యేసుక్రీస్తు తెచ్చాడు ఆ రాజ్యాన్ని. ఎలా తెచ్చాడు? యేసుక్రీస్తు వారు ఆయన మాట చెప్పాడు. యేసుక్రీస్తు వారే భూమి మీదకి నా రాజ్యాన్ని తీసుకొచ్చాడన్న మాట చెప్పాడు. గుర్తుంది ఎవరికన్నా? ఒకసారి చెప్పండి, గుర్తుంది ఎవరికన్నా? తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ఏమని నేర్పించాడు చెప్పాలి? పరలోకమందున మా తండ్రి పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. గట్టి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. రాజ్యాన్ని తీసుకొచ్చాడు ఆయన. యేసు క్రీస్తుతో భూమి మీదకి పరలోక రాజ్యం వచ్చింది. ఆ రాజ్యం ఇప్పుడు స్థాపించడానికి, ఆ రాజ్యాన్ని శాశ్వత రాజ్యంగా చేయడానికి మరలా రాబోతున్నాడు ఆయన. ఈ సత్యం తెలుసుకోవాలి ప్రియమైన బిడ్డ. ఈ సత్యాన్ని తెలుసుకుంటే నిజమైన క్రిస్మస్ ఆనందం మన కుటుంబంలో ఉంటుంది. నిజమే, మనందరం క్రైస్తవులుగా ఉంటున్నాం, కానీ ఇంకా లోకస్తుల్లాగా క్రీస్తుని ఎరగని వారు చేసే సంబరాల్లో కలిసిపోతున్నాం మనం కూడా. క్రీస్తుని ఎరిగిన వాడి సంబరం వేరు, క్రీస్తుని ఎరగని వాడి సంబరం వేరు. క్రీస్తుని ఎరగని వాడి సంబరం ఏంటంటే ఉన్నదంతా కడుపులో పోసుకుని వేసుకోవాల్సినంత వేసుకుని ఒళ్ళు ఎరగపడేటట్టు ఎగిరి డ్యాన్స్ వేయటం ఎరగని వాడి సంబరం. కానీ పేరుకు క్రైస్తవుడు వాడు. ప్రేరుకు మడి క్రైస్తవ కుటుంబం. అవసరమైతే 100 మందికి భోజనాలు పెడతాడు ఆ రోజు వాళ్ళ ఇంటికాడ. పేరుకే క్రైస్తవుడు, కానీ ఆ పని చేయాల్సింది ఎవరు తెలుసా? ఎరిగిన వారు. నా దేవుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి నేను రక్షించబడ్డాను. నా దేవుడు మొదట రాకడలో నన్ను పాపము నుంచి విమోచించి పునరుద్ధానపు శక్తితో నింపాడు. మరలా రాబోతున్నాడు. ఆ రాజ్యములో నేను ఒక వారసుడిని, నేను ఒక పాలకుడిని. అందును బట్టి రండి, మా ఇంటికి రండి, మేము పండుగ చేస్తున్నాం అని చెప్పాలి మనం. హల్లెలూయా. ఇది క్రిస్మస్. ఇది నిజమైన ఆనందం. పునరుద్ధాన బలముతో నింపబడిన వారం మనం. రెండవసారి ఆయన రాబోతున్నాడు శాశ్వత రాజ్యాన్ని కట్టడానికి. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమస్తము సమాప్తమైనని చెప్పాను. ఏమైందట? ఇక్కడున్న అధికారాలన్నీ ఏమైపోతాయి? అన్నీ పడిపోతాయి. హల్లెలూయా. అన్నీ, ప్రతి అధికారం ఆగిపోతుంది. ఏ అధికారం నిలబడదు ఇక్కడ? ఒకే ఒక అధికారం, యేసుక్రీస్తు అధికారం. పెట్రో, మేబీ నువ్వు ఒక మంచి మంత్రి అవుతావేమో అక్కడ. ఆమె నన్ను. హల్లెలూయా. యేసుక్రీస్తు రాజ్యంలో మనందరం మంత్రులం అవ్వచ్చు. హల్లెలూయా. పాలకులం మనం, ఏలుతాం. ఎప్పుడంటే నిజంగా యేసుక్రీస్తుని అర్థం చేసుకుని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. అందరం యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే.
బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మొదటి రావడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి ఒక ఇద్దరు మనుషులు సహకరించారు, సహాయం చేయలే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మీరందరూ. మొదటి రాకడ యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి ఇద్దరు మనుషులు సహకరించారు, సహాయం చేయలేదు. జస్ట్ అర్థమవుతుందా? సహకరించారు వేరు, సహాయం చేశారు వేరు. ఎవరా ఇద్దరు? రత్నం ఎవరా ఇద్దరు? యేసుక్రీస్తు మొదటిగా ఈ భూమి మీదకి రావడానికి ఇద్దరు మనుషులు సహకరించారు, సహాయం చేయలే. ఎవరా ఇద్దరు? యేసేపు మరియమ్మ. వాళ్ళు లేకపోతే యేసుక్రీస్తు రావాలి, మేము నీతిమంతులుగా జీవించాలని ఆశపడ్డారు. అలాగని వాళ్ళు పూర్తిగా నీతిమంతులు కాదు. ఎందుకంటే భూమి మీద ఏ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే వాక్య ప్రకారం. అర్థమవుతుందా? వాక్య ప్రకారం కాదు, కృపను బట్టి వారి నీతిమంతులు. అంటే ఎదురు చూశారు. నా గర్భమున పరిశుద్ధుడు జన్మించాలని మరియ ఎదురు చూసింది. వారిద్దరూ వల్ల ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చారు. మరి రెండవ రాకడలో నీకోసం నా కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. తెలుసా ఈ సంగతి? హల్లెలూయా. ఎందుకు రాలేదు ఇంకా రెండవ రాకడ? 2025 సంవత్సరాలు అయిపోయింది. యేసుక్రీస్తు రావడం అయిపోయింది, యేసుక్రీస్తు శిలువ మరణం అయిపోయింది, పునరుద్ధానం అయిపోయింది. ఎప్పుడు చూసినా మెసేజ్లు చెబుతున్నారు, యేసుక్రీస్తు వస్తాడు వస్తాడు వస్తాడు. అమ్మ నాగమణి, నువ్వు కూడా వినే ఉంటావు ఈ 3 సంవత్సరాలు. వస్తాడు వస్తాడు వస్తాడు. ఎందుకు రాలేదు అమ్మా? ఉండవుగా నువ్వు. మనము నీతిమంతులమేనా? యేసుక్రీస్తు రక్తములో కడగబడి విశ్వాసము వలన మనందరూ నీతిమంతులమా కాదా? ఒకసారి చెప్పండి. నీతిమంతులమా కాదా? నీతిమంతులు. ఇంకా ఎందుకు రాలేదు మరి? నీతిమంతులమేగా చెప్పాలి, నీతిమంతులమేగా. చూడండి, 2వ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి నేను 15 వచనాలు చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. 8 నుంచి, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని మరి ఎవడును నశింపవలని చింపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇటు పక్క కనకదుర్గారావు ఏడుస్తున్నాడు. నేను 3 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు తెలుసుకున్నాను, ఇంకా మా అమ్మ ఉంది, మా జేసు ఉంది, మా అన్నదమ్ములు ఉన్నారని ఆయన ఏడుస్తున్నాడు. రాత్రులు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. నీ కన్నీటిని ఆయన నిజం చేయాలని ఆ ప్రయత్నం చేస్తున్నాడు. పేతురు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి లేచిన కాడి నుంచి అది చేయి ఇది చేయి అంటున్నాను, అది చేయి ఇది చేయి కాదు, నేను ఇంకా నా పట్ల చాలా ప్రణాళిక ఉంది, వారి కోసం వేడవాలి, వారిని యాక్షన్లోకి నడిపించాలని నీ మనస్సులో సంవత్సరంలో ఎప్పుడన్నా ఒకసారి అనుకుంటున్నావు. నీ మనస్సును బట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ పని చేసి అనేక మందికి ఇంకా సువార్తను తీసుకెళ్ళి రక్షణలోకి నడిపిస్తామని. ఆమె ఎందుకు ఆలస్యం చేస్తున్నా చెప్పండి? అందరూ అంతటా మారు మనసు పొందాలని. ఆమె హల్లెలూయా. అందరూ అంతటా మార్పు చెందాలి. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? కానీ సత్యం తెలియక, ఇదిగో పోయిన సంవత్సరం తిరిగారు బైకుల మీద నడిచి తాగి, మళ్ళీ ఈ సంవత్సరం కూడా తిరుగుతున్నారు. అరే ఒక్కసారి ఆలోచించారా, ఈ సంవత్సరం ఇంకా నేను బతికెందుకున్నానని ఆలోచిస్తున్నారు ఎవరైనా? 2024 డిసెంబర్లో కూడా ఇంత పిచ్చి పట్టిన వాళ్ళలాగా తిరిగాను, మళ్ళీ 2025లో కూడా తిరుగుతున్నారు. ఎవరైనా ఆలోచిస్తున్నారా? క్రీస్తుని ఎరగకుండా క్రీస్తుని ఆరాధించే బిడ్డలు ఆటంకాల పరిచయం, వారిని హేళన చేశారు, ఇప్పుడు కూడా అదే ఉన్నాను అని ఆలోచిస్తున్నారా? చెట్ల వాళ్ళ సొంత బలంతో బ్రతికేమనుకుంటున్నారు, వాళ్ళ సొంత జ్ఞానంతో బ్రతికేమనుకుంటున్నారు. దేవుడు వాళ్ళని ప్రేమిస్తూ
మార్పు చెందుతారని ఇంకా ఆయుష్నిస్తూ ఉన్నాడు. ఇటు చప్పులు కొడదాం, హల్లెలూయా. అడవి నిజం. కొందరంటే నేను ఇంకా పోలేదు ఎందుకని నువ్వు అనుకుంటా ఉండదు చూసి. ఎందుకంటే వాళ్ళకి నువ్వు చెప్పిన ఇంట్లేదు, కొద్దిగా హేళన చేస్తున్నారు నిన్ను. కానీ వాళ్ళు కూడా మారాలని యేసయ్య వాళ్ళ కోసం దీర్ఘశాంతం కలిగినదంట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అంధకార బంధమునన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధమునన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. పెంచెను బ్రతికించెను నన్ను, పెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో, హల్లెలూయా, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఎంత మధురమో యేసుని ప్రేమ. ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ యేసుక్రీస్తుని నమ్ముకుని ఎంతకాలం హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటా జీవితాన్ని గడుపుతా. నేను కూడా రాత్రులు 24 రాత్రి పిచ్చి పట్టినోళ్ళలాగా తిరిగేవాడిని. పేకలు దాకా తాగి ఇంట్లో వాళ్ళు ఎటప్పటికి వస్తాడో ఎడన పోతాడేమో అని ఇంట్లో వాళ్ళు తడదళ్ళాడుతుంటే ఎక్కడెక్కడ స్టేజీలు కట్టారు అక్కడికి వెళ్ళి పిచ్చి గంతులు వేసి నడుము విరిగిపోయేదాకా డ్యాన్సులు వేసి, రాజేష్ విను, నువ్వేం వేసావురా డ్యాన్సు? నడుము విరిగిపోయేదాకా డ్యాన్సులు వేసి ఎగిరెగిరి పడి కొంతమంది శాఖర్ ఇంకా రాలేదు, డ్యాన్స్ ఇంకా వేయలేదని ఎదురు చూసేవాళ్ళు నా కోసం. 25 ఎప్పుడు వచ్చిందో కూడా తెలియక ఒలి నొప్పులతో కొనుక్కున్న రోజులు ఉన్నాయి. నేను కనపడ్డ వాళ్ళు కల్లా చెబుతా హ్యాపీ క్రిస్మస్ అని. నా జీవితంలో హ్యాపీ క్రిస్మస్ ఇప్పుడు నాకు తెలియదు. 2009లో దేవుడు దర్శించాడు కాబట్టి ఇప్పుడు వరకు నేను హ్యాపీ క్రిస్మస్ నిజంగా చేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా నా స్నేహితులకి, నా తోబుట్టువులకి, నా రక్త సంబంధికులకి, నా ఊరు వారికి, నాతో తిరిగిన వారికి ఇంకా యేసుక్రీస్తు ఇంకా తెలియదు. కానీ వాళ్ళు చెబుతున్నారు హ్యాపీ క్రిస్మస్ అని. ఇంకా వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ అని చెబుతున్నారు. ఎక్కడ హ్యాపీ క్రిస్మస్? ఎవరికి హ్యాపీ క్రిస్మస్? నీకేది? నీకోసం కదా ఆయన వచ్చింది. నీ జీవితంలో సంతోషంగా ఉండి క్రీస్తుని ఆరాధింపజేయాలని కదా వచ్చింది ఆయన. సహోదరుడా, సహోదరి, ఎందుకు ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ చెబుతున్నారు. తిరిగి మరలా వచ్చే సంవత్సరం దాకా నిలిచి ఉండగానంటే నువ్వు మధ్యలోనే యేసయ్య నా రక్షకుడని తెలుసుకోగలగాలి. ఈరోజు హ్యాపీ క్రిస్మస్ తెలియకుండా చెప్పగలుగుతున్నావంటే నీ ఆయుష్ను పొడిగించిన దేవుడిని నువ్వు గుర్తెరగాలి. నీ ఆయుష్ను పొడిగించి 2025 డిసెంబర్ 25వ తారీఖు నువ్వు ఇంకా సజీవుడిగా ఉన్నావంటే ఆయన ప్రేమిస్తున్నాడు. ఆమేన్ అని చేసి ఆయన ప్రేమ చెప్పకపోతే మనం బ్రతుకుతామా? ఎన్ని వైర్లు వేసినా, ఎన్ని బల్బులు పెట్టినా, ఎంత లైటింగ్ వేసినా, కరెంట్ లేకపోతే ఏంటి? కరెంట్ లేకపోతే దానికి ప్రయోజనం ఉందా? వేస్ట్ కదా. అలంకారానికి కూడా పనికిరావు. ఈరోజు చాలామంది తెలియని వారు, తెలిసిన వారు కూడా హ్యాపీ క్రిస్మస్ అంటున్నారు. అసలు నిజమైన సంతోషం వాళ్ళ హృదయంలో లేదు. వాళ్ళ హృదయంలో ఉండే సంతోషం 2.5 గంట 3 గంటలు. నేను ఇక్కడ కూర్చుని వినాలనుకునే వారికి చెబుతున్నాను, ఏ బ్రాండ్ తగ్గితే ఎంత కిక్ ఎక్కుద్దో చెప్పగలిగిన డాక్టరేట్ నేను. చీపు తాగితే ఎన్ని గంటలు ఉంటుంది?
కాస్ట్లీ తాగితే ఎన్ని గంటలు, నాటు సారా తాగితే ఎంతసేపు ఉంటుంది, కళ్ళు తాగితే ఎంతసేపు ఉంటుంది, బీరు ముందు తాగితే ఎంతసేపు ఉంటుంది, కళ్ళు బీరు ముందు కలుపుకుని తాగితే ఎంతసేపు ఉంటుంది, 12 సంవత్సరాల భూమిలో ఉండే స్కాచ్ తాగితే ఎంతసేపు కిప్పు ఉంటుంది చెప్పగలిగిన వాడు నేను. ఈరోజు హ్యాపీ క్రిస్మస్ నేను సంతోషంగా చెప్పుకుంటూ క్రిస్మస్ ఆరాధనకి రమ్మని ప్రేమతో తెలియజేయడానికి కారణం ఏం తెలుసా? తెలియక తప్పు చేశా, తెలుసుకున్న తర్వాత ఆనందిస్తున్నారు. హల్లెలూయా. పిల్లలు వింటున్నారా? హ్యాపీ క్రిస్మస్ చెప్పేటప్పుడు ఆ హ్యాపీ మన జీవితంలోకి రావాలి. ఎవరు వస్తున్నారు వింటున్నారా? మీకోసమే దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు. మీరు వెళ్ళే కాలేజీలో అనేక మంది జీవితాల్లోకి హ్యాపీ క్రిస్మస్ తీసుకువెళ్ళాలి. మీకు గుర్తుందా లేదో, నేను జాన్ వయసులో ఉన్నప్పుడు అనుకుంటా, మేబీ ఇంకా చిన్న వయసులో ఉన్నప్పుడు క్రిస్మస్కి, సంక్రాంతికి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చే, నూతన సంవత్సరం గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేవాడు. గుర్తుందా మీకు? అబ్బో ఎన్ని గ్రీటింగ్ కార్డ్స్, మీ ఫ్రెండ్స్ పేర్లు, వాళ్ళ పేర్లు, ఇంటింటికి వెళ్ళి ఒక పువ్వు, ఒక స్వీటు, గ్రీటింగ్ కార్డు. గుర్తుందిరా? ఇప్పుడు లేవు, ఫోన్లు వచ్చినాయి కదా, లెగిస్తే ఫోటో కూడా పెట్టుకుని శుభాకాంక్షలు నెట్టేస్తున్నారు. ఒక మెసేజ్, సెండ్ మెసేజ్. సూపర్. నీకు తెలుసా గ్రీటింగ్ కార్డులు ఇచ్చేవాళ్ళు? అమ్మాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కుని ఇన్ని గ్రీటింగ్ కార్డులు కొనుక్కుని దానికి కవర్లు పెట్టి, కవర్లు కొనుక్కునే డబ్బులు లేకపోతే పైన పేరు రాసి చేసేవారు. ఎంత సంతోషం అది. నువ్వు నాకు ఇలేదు కదంటే అని మళ్ళీ ఫ్రెండ్స్ని అడిగేవాడు. నేను మంచి పువ్వులు తీస్తే నువ్వేం ఎట్లాంటిది ఇచ్చావు అని అడిగేవాడు కదా. ఏమండి అది ఎంత ప్రేమ తెలుసా? క్రిస్మస్ ఆనందాన్ని మనం పంచుతానికి అది. హల్లెలూయా. పంచటం. ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా పర్లా, వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళం, వెళ్ళి స్కూల్లో పంచేవాళ్ళం. నూతన సంవత్సర శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాసి తెలియన అక్షరాలు కూడా పెద్దగా స్పెల్లింగ్లు కూడా రావు మనకి, ఎవడో ఒకటి పేర్లో దాంట్లో చూసి రాసేవాళ్ళం. నిజం జయలక్ష్మి, నిజం. కానీ ఇప్పటికీ కొంతమంది భూమి మీద నిలిచే ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వాళ్ళ పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. వారి జీవితంలో కూడా హ్యాపీ క్రిస్మస్ రావాలని. ఆమేన్. హల్లెలూయా. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అసలు హ్యాపీ క్రిస్మస్, యేసుక్రీస్తు వచ్చాడు, పునరుద్ధానం శక్తినిచ్చాడు. యేసుక్రీస్తు రావడానికి ఇద్దరు హెల్ప్ చేశారు. సహకారులకు హెల్ప్ కాదు, వాళ్ళు సహాయించారు, సహకారులుగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన రావాలంటే మనందరి సహకారం కావాలి. ఎందుకు కావాలి అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మోకాలు యేసు నామములో వంగాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క నాలుక ప్రభువైన యేసే క్రీస్తుని ఒప్పుకోవాలి. అప్పటి వరకు ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. మరి ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, చివరిగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, 9-10 వచనాలు చదువుకుని మనం ముగించుకున్నాం. 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములను, ఆయా భాషను మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. హల్లెలూయా. భూమి మీద దేవుడు అందరినీ కొంటున్నాడు. ఎలాగా? స్వరక్తం ఇచ్చి. ఎందుకు కొంటున్నాడు? జస్ట్ అర్థమవుతుంది. ఎందుకు కొంటున్నాడు? ఏలటానికి. ఎందుకు? పరిపాలించడానికి. ఈరోజు మనల్ని కొన్ని ప్రభుత్వాలు అనగుదొక్కుతూ పరిపాలిస్తున్నాయేమో, కానీ యేసు రాజ్యం వస్తుంది. ఆ రాజ్యములో నువ్వే ఒక పాలకుడు. ఆమేన్. ఈరోజు ఒక చిన్న నెంబర్ అవ్వాలంటే చాలా కష్టపడుతున్నారు. అవసరంలా ఆ నెంబర్ పోస్ట్ ఉండదు, అవసరమైతే తీసి అవతల పడేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, ఈ ప్రభుత్వాలు ఉండవు. కాసేపట్లో వాళ్ళకి ఏమైనా అనుకున్నారని డబ్బు పెట్టి కొనేసి అవిశ్వాస తీర్మానం అని చెప్పి ఒక్కసారిగా సింహాసనం మీద నుంచి కింద పడేస్తారు. ఇక్కడున్న అధికారులు ఎవరు నిలబడరు. ఈ భూమి మీద ఒకటి నిలబడుతుంది, యేసుక్రీస్తు రాజ్యం. అది
ఆ రాజ్యములో దేవుని నమ్మిన వారు, యేసే క్రీస్తుని నమ్మిన వారు పాలకులు, ఏలుతారు. కనుక అర్థమవుతుందా? మనం పాలకులం. ఈ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం వస్తుంది, దానిలో మనం పాలకులు. ఈ మాట ఎక్కడ రాస్తుంది? ఏలుదురు అనే మాట ఎవరికైనా గుర్తుండి చెప్పండి. ఏలుదురు చెప్పాలి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒక్కసారి. ఆ రోజు చెప్పిన మాట ఇది. ఏమన్నాడు? పొంది విస్తరించి నిండించి ప్రతి జీవిని ఏలుడని దేవుడు ఏలాలి. మనం ఏలాలి. ఆ నాయకత్వాన్ని, ఆ పరిపాలించే తత్వాన్ని తీసుకురావటానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక మానవునిగా జన్మించాడు. ఎందుకు 2 ఫుల్లు దాగి 4 ఫుల్లు ఇంటో చుట్టుపక్కల పిలవటానికి కాదు. నాకు చీరదేళ జాకెట్ సరే ఏం తీసుకురాని భర్త మీద తగాద పెట్టుకోవడానికి కాదు. నువ్వేం తల్లిదండ్రులని పిల్లలు బట్టలు లేకుండా మమ్మల్ని రోడ్డు నంబర్ తిప్పుతామని తిట్టుకోవడానికి కాదు. అర్థమవుతుందా? అందుకు కాదు యేసుక్రీస్తు వచ్చింది. యేసుక్రీస్తు నిన్ను ఒక పాలకుడిగా చేయడానికి వచ్చాడు. ఆయన రాజ్యంలో వారసునిగా చేయడానికి వచ్చాడు. దొరకదేమో అర్థమైందా? ఆయన నిన్ను ఒక నాయకురాలుగా చేయడానికి వచ్చాడు. ఆమేన్. ఒక గొప్ప నాయకుడిగా చేయడానికి వచ్చాడు దేవుని బిడ్డ. మరి అటువంటి గొప్ప దేవునికి నువ్వేమిస్తావు? ఆయన ఆరాధించడమే, ఆయన్ని స్తుతించడమే, ఆయన తెలియని ప్రజలకు సువార్త తెలియజేయడమే. హల్లెలూయా. ఒక్కసారి మీ అందరికి ఒక చిన్న ప్రశ్న ఇస్తాను. గొల్లలు ఎక్కడున్నారు? గొర్రెలు కాసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి ఏం చెప్పారు? దోత ఏం చెప్పింది? దావీదు పట్టణమందు మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇదిగో దానికి ఆనవాలు. తూర్పున చుక్క పుట్టింది. అని చెప్పారు. లేచారు. అర్థమవుతుందా? వాళ్ళు లేచారు. మరి జ్ఞానులకి ఎవరు చెప్పారు? పేటర్ జ్ఞానులకి ఎవరు చెప్పారు? చెప్పాలి. జ్ఞానులకి ఎవరు చెప్పారు? చుక్క ఎట్లా చెప్పింది? అరే చుక్క మాట్లాడిందా? ఏం పేటర్, చుక్క మాట్లాడిందా? అరే ప్రపంచం అర్థం చేసుకోవాలి. చుక్క మాట్లాడిందా? ఎన్ని చుక్కలు ఉన్నాయి భూమి మీద? ఆ పైన ఆకాశంలో కొన్ని కోట్ల స్టార్స్ ఉన్నాయి. మరి ఆ చుక్కనే జ్ఞానులు ఎలా గమనించారు ఆ రోజు పుట్టిందని? అప్పుడే పుట్టిందని వాళ్ళు ఎలా తెలుసుకున్నారండి? అందుకే వాళ్ళ జ్ఞానులు అన్నారు. ఇప్పటికీ తెలుసుకోలేదు చాలామంది. వాళ్ళని ఏమనాలి మనం? ఇప్పటికీ కొన్ని కోట్ల స్టార్స్లో ఒక స్టార్ పుట్టిందని తూర్పు దేశపు జ్ఞానులు తెలుసుకుని సంబ్రాణి బోళము తీసుకుని బంగారము తీసుకుని ఆరాధించడానికి వచ్చారు. అర్థమైంది వాళ్ళకి. ఈరోజు జ్ఞానవంతులని చెప్పుకుంటున్నారు. తెలియలే ఇంకా యేసే క్రీస్తు అని కదా. వాళ్ళకి చెప్పారు ఎవరన్నా? పేతురు అమ్మ జ్ఞానులకి ఎవరైనా చెప్పారా చేసి? నో, ఎవరు చెప్పలే. అందుకే వాళ్ళ జ్ఞానులు అని రాశారు బైబిల్లో. హల్లెలూయా కదా. జ్ఞానులు చుక్క పుట్టిందని తెలుసుకుని హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అంటాడు. నేనే ఒక రాజునైతే మళ్ళా రాజు ఏంది? కలవరు పడ్డాడు. చరిత్ర తీసి తిరగేస్తే ఎస్, యూదుల రాజుగా పుట్టబోయేవాడు బెత్లెహేములో పుడతాడని రాసి ఉంది. భయమేసింది. కానీ జ్ఞానులని చుక్క డైరెక్ట్ చేసింది.
దారి చూపించింది, యేసు వైపు నడిపించింది, యేసు వైపు నడిపించింది, యేసును ఆరాధించే విధంగా చేసింది. ఇంకా ఇంకా నాకు చాలా తెలుసు, నేను జ్ఞానవంతుడు అనుకుంటుని ఇంకా వెర్రివారిలాగే ఉండిపోయిన చాలామంది నీ కుటుంబంలో ఉన్నారు, నా కుటుంబంలో ఉన్నారు. పీటర్ నీ కుటుంబంలో ఉన్నారు కదా. చెప్పడానికైతే మేము జ్ఞానవంతులు అంటున్నారు. ఏది నీ జ్ఞానం? ఇప్పుడు కూడా చాలామంది చదువుతారు, చుక్క రాలిపోతే ఒక మంచి తెలివైన వాడు చచ్చిపోయాడు అని చదువుతారు. అమ్మా చుక్క పుట్టిందని ఇప్పటికి మరి ఎన్ని చుక్కలు పుట్టినాయో. కానీ ఆ రోజు ఆ చుక్క పుట్టిన సంగతి జ్ఞానులకే తెలిసింది, గమనించారు. ఇప్పుడైనా ప్రపంచం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో 240 దేశాలని ఇంచుమించుగా 200 దేశాలకు పైగే యేసే క్రీస్తుని ఆరాధిస్తుంటే ఇంకా కొన్ని దేశాలు జ్ఞానం లేకుండా ఉండిపోయాయి, జ్ఞానం లేకుండా ఆగిపోయాయి. ఇప్పుడైనా యేసే దేవుడి దగ్గరికి ఇద్దాం, క్రీస్తుని ఆరాధిద్దాం. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.